హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఛానల్ స్టైల్ అండ్ స్పైస్ బ్లెండ్ని తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ఇవాళ లాంచ్ చేశామండి. ఈ తొలి ఏకాదశి పండుగకి మా కడప సైడ్ వాళ్ళంతా పేలాలు చేసుకుంటారు. ఈ పేలాల్ని పాప్కార్న్ అండ్ బెల్లం పాకంతో ముద్దలుగా చేసుకుంటారండి. ఈ వీడియోలో ఆ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. వీటిని స్నాక్ ఐటెంలా కూడా తినొచ్చు, చాలా టేస్టీ అండ్ హెల్తీగా కూడా ఉంటాయి. ఫస్ట్ దీనికోసం ఒక 1/2 kg జొన్నల్ని మట్టిరాలు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి. దానికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ జొన్నల్ని అందులో యాడ్ చేశాను. కొద్దిగా వేడెక్కిన తర్వాత అలా వేసిన తర్వాత కొన్ని జొన్నలు ఈ వీడియోలో చూసారా పైన తేలుతున్నాయి కదా, వాటిని మీరు కూడా ఒక స్పూన్ లేదంటే ఏదైనా యూస్ చేసుకొని తీసేసుకోవచ్చు అలా పైన తేలే జొన్నల్ని. అండ్ కొద్దిసేపు వీటిని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా చూసారా వీడియోలో బాగా బబుల్స్ వస్తున్నాయి కదా, అలా బబుల్స్ వచ్చే టైంకి ఒక 1 or 2 minutes వరకు ఉంచేసి దించేసుకోవచ్చండి, అవి ఉడికిపోయినట్టు. అలా ఉడికిన జొన్నల్ని మనం వాటర్ సపరేట్ చేసుకోవాలి అండి. ఇలా చూసారా, ఇలా నేను వాటర్ సపరేట్ చేసుకుంటున్నాను. అలా వాటర్ సపరేట్ చేసుకున్న తర్వాత ఈ జొన్నల్ని మనం ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకోవడానికి నేను ఒక పట్ట యూస్ చేశాను ఇక్కడ. మీరు ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే కూడా యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇది చూసారా, మీరు ఏదైనా ఇలా గరిట యూస్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి, ఎందుకంటే జొన్నలు వేడిగా ఉంటాయి కదా, చేయి కాలుతుందండి. అందుకని నేను గరిట యూస్ చేసి స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరీ ఎక్కువ ఆరని అవసరం లేదండి, అవి బాగా ఆరిపోయాయి అని మీరు అనిపించినప్పుడు తీసేయవచ్చు. అలా ఆరిపోయిన జొన్నని కొద్దిగా ఇలా వేడి ప్యాన్లో వేసుకొని కొద్దిగా వేయిస్తున్నానండి. ఇక్కడ చూసారా మెల్లిమెల్లిగా ఆ జొన్నలు పాప్కార్న్ అయ్యి బాగా ఎగురుతున్నాయి. అలా ఎగిరే టైంలో ఒక కాటన్ క్లాత్ అందులో వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి బాగా ఇంకా వేయించుకుంటున్నాను. నేను క్లాత్ ఎందుకు వేసానంటే పాప్కార్న్ బాగా ఎగిరి అన్నీ బయటికి వచ్చేస్తున్నాయండి. నేను లిడ్ పెట్టి తిప్పుతున్నా కూడా ఆ గ్యాప్లో నుంచి అన్నీ బయటికి వచ్చేస్తున్నాయి. అందుకని నేను కాటన్ క్లాత్ యాడ్ చేసుకున్నాను, అవి ఎగరకుండా వేస్ట్ అయిపోకుండా ఉండాలని. మీరు కూడా ఏదైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా మీ లిడ్ బాగా క్లోజ్ అవుతుంది ఎగరట్లేదు అంటే అలాగైనా చేసేసుకోవచ్చు. అలా కొన్ని జొన్నల్ని అన్నిటినీ నేను పాప్కార్న్గా చేసుకున్నానండి. అలా అయిన పాప్కార్న్ని నేను చాటతో నేముకుంటున్నానండి, ఎందుకంటే కొన్ని జొన్నలు పాప్కార్న్ అయి ఉండవు కదా, అవి ముద్దలలో మధ్యలో పడితే బాగా గట్టిగా పళ్ళకి తాకుతుంటాయి కదా, అవి సపరేట్ చేసుకోవడం కోసం నేను అన్ని పాప్కార్న్ని బాగా చాటతో నేముకుంటున్నానండి. ఇప్పుడు ఆ నేమ్కోగా మిగిలిన జొన్నలు ఏం వేస్ట్ అవ్వండి. దాంతో వీడియో ఎండింగ్లో నేను ఇంకొక రెసిపీ చేశాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆ రెసిపీ కూడా చాలా హెల్తీ అండి. ఇలా నేమ్కున్న వాటిని అన్ని సపరేట్గా ఒక గిన్నెలో పెట్టుకొని పాప్కార్న్ని కొలుస్తున్నానండి. మీ దగ్గర పడి లేదంటే ఏదైనా గిన్నె ఉంటే వాటితో కూడా కొలవచ్చు, ఎందుకంటే ఈ కొలతల ప్రకారమే మనము బెల్లం పాకం కోసం బెల్లంని తీసుకుంటాము. నాకు మొత్తం 4 పళ్ళు వచ్చాయండి. ఆ 4 పళ్ళకి నేను ఒక 750 grams ఆఫ్ బెల్లం తీసుకున్నాను బెల్లం పాకం పట్టడం కోసం. ఆ బెల్లంని మెల్లిమెల్లిగా ఇలా దంచుతున్నాను. చూసారా వీడియోలో నేను పట్ట మీద బాగా దంచుకుంటున్నానండి. ఎందుకు దంచుకుంటున్నానంటే ఇది కరగడం ఈజీ అవుతుంది కదా, సో దానికోసమని నేను చిన్న ముక్కలుగా దంచుకుంటున్నాను వాటిని. మీరు కూడా ఏదైనా రాయి లేదంటే పప్పు గుత్తితో అయినా దంచొచ్చండి. ఇప్పుడు ఆ దంచుకున్న బెల్లంని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ వీడియోలో చూపించిన గ్లాస్ ఉంది కదా, అందులో 1.5 glass ఆఫ్ వాటర్ వేసుకొని అది బాగా పాకం పట్టేంత వరకు, ఆ బెల్లం కరిగిపోయేంత వరకు తిప్పుకున్నానండి. బాగా ఆ బెల్లం కరిగే టైంకి చూసారా బాగా బబుల్స్ వచ్చి బెల్లం అంతా కరిగిపోయింది. అలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఒకసారి ఆ పాకంని మొత్తం మీరు వడగట్టుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు బెల్లంలో ఇసుక అది ఇది ఉంటుంది కదా, అదంతా లేకుండా బాగుంటుందండి వడగట్టుకుంటే. అలా వడగట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని పాకం తయారయ్యేంత వరకు మళ్ళీ బాయిల్ చేసుకోండి దాన్ని. చూసారా ఈ వీడియోలో బెల్లం ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, బాగా బబుల్స్ వస్తున్నాయి, మంచి కలర్ఫుల్గా కూడా ఉంది. ఈ రెసిపీ కూడా అంతే టేస్టీ అండ్ కలర్ఫుల్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పాకం అయ్యిందా లేదా అనేది మనం టెస్ట్ చేద్దామండి. దానికోసం ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా పాకంని తీసుకొని అందులో వేసి ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి. అలా జారిపోతూ ఉన్నిందనుకోండి ఆ పాకం ఇంకా అవ్వనట్టు. నేను మళ్ళీ ఇది టెస్ట్ చేసిన తర్వాత ఇంకొక 5 to 10 minutes పెట్టుకొని మళ్ళీ టెస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు చూసారా అది బాగా పక్కకు జరిగిపోకుండా బాగుంది. ఆ కన్సిస్టెన్సీ ఈ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అది ఉంచుకొని దించేసుకోవచ్చండి, మనకి పాకం రెడీ అయిపోయినట్టే.
ఇప్పుడు ఈ పాకంతో మనము పాప్కార్న్లో యూజ్ చేసి ముద్దలు చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా నేను పల్లీలు కూడా యాడ్ చేసుకున్నాను. నేను 250 గ్రామ్స్ ఆఫ్ పల్లీలు యాడ్ చేసుకున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు నచ్చినన్ని యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే 250 గ్రామ్స్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో ఇప్పుడు రెడీ అయిన పాకంని కూడా వేసేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేయాలండి కింద నుంచి. నేను పట్ట మీద చేసుకుంటున్నాను ఎందుకంటే పట్టకి చాలా తక్కువగా అంటుకుంటుంది. మీరు ఏదైనా పాత్రలో వేసుకొని చేస్తే మొత్తం పాకం దానికి అంటుకుపోయి వేస్ట్ అయిపోతుందండి. బాగా బలంగా బాగా ఇది చేయాలి, కింద నుంచి బాగా కలపాలండి, స్ట్రెంత్ బాగా పెట్టి. తర్వాత ఒక్కొక్కటిగా ఇలా బాగా కలిసిన తర్వాత నేను ముద్దలు చేసుకుంటున్నాను. చూసారా వీడియోలో ఎంత బాగా ముద్దలు అవుతున్నాయో. మీరు ఈ ముద్దలు కూడా చాలా ఫాస్ట్గా చేసుకోవాలండి, ఎందుకంటే ఇది పాప్కార్న్ చల్లబడిపోయిందనుకోండి ముద్దలు సరిగ్గా రావండి, అవి విరిగిపోతూ ఉంటాయి మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా. తర్వాత దాన్ని అలాగే తినాల్సింది వస్తుంది, ముద్దల్లా ఉండదు, స్టోర్ చేసుకోవడానికి కూడా కష్టం అవుతుంది. సో అలా చేసుకున్నాను. చూసారా ఎంత బాగా అయ్యాయో. అండ్ దెన్ ఇప్పుడు మనకి ఆ మిగిలిపోయిన జొన్నలు ఉన్నాయి కదా, వాటితో ఇంకొక రెసిపీ చేద్దామండి. దానికోసం నేను ఆ మిగిలిపోయిన జొన్నల్ని మిక్సీకి పట్టుకుంటున్నానండి. ఫస్ట్ ఆ చూయించిన గిన్నె మైన వచ్చాయి నాకు జొన్నలు, దాన్నంతా గిన్నెలో మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. నేను మిక్సీకి పట్టుకున్న తర్వాత అదే గిన్నెమైన మళ్ళీ తెల్ల నువ్వులు తీసుకొని వాటిని కొద్దిగా ఫ్రై చేస్తున్నానండి, లైట్గా వేయిస్తున్నాను, మరీ ఎక్కువ కూడా అక్కర్లేదు. మీరు నల్ల నువ్వులైనా కూడా తీసుకోవచ్చండి. మాకు తెల్ల నువ్వుల టేస్ట్ బాగా నచ్చుతుంది, అందుకని అది యాడ్ చేసుకున్నాము. ఎక్కువసేపు వేయించనక్కర్లేదు. వీడియో చూస్తున్నారా అవి చిటపట అని సౌండ్ వస్తుందండి, అప్పుడు తీసేయవచ్చు. అప్పుడు ఆ నువ్వులు అంతవరకు వేయిస్తే చాలు. అది కూడా మిక్సీకి పట్టేసుకుంటున్నాను. ఆ వేయించుకున్న నువ్వులు చల్లబడిన తర్వాత దాన్ని కూడా మిక్సీకి వేసేసాను. మరి అదే గిన్నెమైన మళ్ళీ బెల్లం తీసుకున్నానండి. ఆ బెల్లంని కూడా లైట్గా మిక్స్ చేసేసి ఇప్పుడు మిక్సీకి వేసేసుకున్న పౌడర్ని అన్నిటినీ ఒక పాత్రలో తీసుకొని బెల్లం, నువ్వుల పౌడర్, జొన్న పౌడర్ అన్నీ ఒక పాత్రలోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి నేను. అవంతా బాగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా మిక్స్ చేసిన పౌడర్ని అంతా కొద్దిగా తీసి మళ్ళీ మిక్సీకి వేయండి. మరీ ఎక్కువ మెత్తగా కూడా వేయకండి, తినేటప్పుడు కొద్దిగా పొరపోతుంది. సో కొద్దిగా పరకగానే మిక్సీకి పట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ తినేటప్పుడు పొరపోతుంది కదా, అందుకని కొంచెం చూసి పరకగా వేసేసుకోండి. చూసారా వీడియోలో కొద్దిగా మిక్సీకి వేస్తున్నాను. ఇవి పిల్లలకి ఇస్తే బాగా తింటారండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అవి తినము ఇవి తినమని పిల్లలు మారం చేస్తూ ఉంటారు కదా, డైలీ ఈవినింగ్ లేదంటే మార్నింగ్ వీటిని ఒక్కొక్క లడ్డు ఇచ్చినా కూడా చాలండి, హెల్త్కి చాలా మంచిది. ఆ మిక్సీకి పట్టుకున్న పౌడర్ మొత్తంలో నేను మళ్ళీ కొబ్బరి అండ్ నెయ్యిలో వేయించిన జీడిపప్పుని కూడా యాడ్ చేశానండి. నెయ్యి కొద్దిగా యాడ్ చేసి మళ్ళీ కొద్దిగా బాగా మిక్స్ చేసుకొని ఇంకా లడ్డూలు చేసుకోవడం స్టార్ట్ చేశాను. లడ్డూలు చేసుకునేటప్పుడు చాలా గట్టిగా బాగా చేసుకోవాలండి, ఎందుకంటే ఇవి పొడి కదా, మళ్ళీ పొడి అయిపోతుంది, లడ్డు బాగా రాదు. బాగా బలం పెట్టి గట్టిగా ఒత్తుకొని బాగా చేసుకోవాలి. చూసారా వీడియోలో చూపించిన విధంగా చేసేసుకోండి లడ్డూలు. మీరు లడ్డు మొత్తం చేసిన తర్వాత లడ్డు పైన జీడిపప్పు అయినా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటే కొంచెం లడ్డు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని నేను ముందుగానే మిక్స్ చేసేసుకొని ఇలా లడ్డూలు చేసేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ జొన్న లడ్డూలు తినడం వల్ల, ఇవి జొన్నలు నువ్వులు అంతా హెల్త్కి చాలా మంచిది కదా, ఇందులో షుగర్ కంటెంట్ కూడా మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి హెల్త్కి మంచిదే. షుగర్ తినేదానికంటే ఇది చాలా మంచిది. ఇవి తినడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.